బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల్ని కుట్రపూరితంగా నిషేధిత జాబితాలో పెట్టారన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేసీఆర్ హయాంలో అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎలాంటి రికార్డులు దొరకకుండా పాలనను అస్తవ్యస్తంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రిటైర్డ్ సీఎస్ సోమేష్ కుమార్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు కోదండరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఇక్కడ ప్రభుత్వం ఎవరున్నారు? ప్రభుత్వంలో ఉన్నది ఆనాడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, నవాబ్ పరిపాలన. అట్లా ఆ రోజులలో కూడా చూస్తే అది కొంత మెరుగే అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చిన పటేల్ పట్వారి వ్యవస్థ చూస్తే కూడా చాలా మెరుగే అనిపిస్తుంది. వాటికి భిన్నంగా మీరు అధికారంలో ఉండి వ్యవస్థనంతా పూర్తిగా నాశనం చేసి ఎక్కడ రికార్డులు కూడా ఎవరికి దొరకకుండా అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్పగూల్చి అన్ని అధికారాలు ఒకరికే కేంద్రీకృతం చేసి మాకు అందిన సమాచారం ప్రకారంగా ముఖ్యమంత్రి గారు, సోమేష్ కుమార్, ఇంకొకరిద్దరు ఆఫీసర్లు మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా నడిపినరు. మేము ఖచ్చితంగా మాకున్న అనుభవంతో మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి మీరు ఆనాడు ఇందిరాగాంధీ ఏదైతే భూస్వామ్య వ్యవస్థను రావద్దు, ఉండొద్దు అనే ఆలోచనతో పెట్టినరో మీరు ఏ విధంగానైతే దానికి విరుద్ధంగా మళ్ళీ ఈరోజు మీరు భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు, అన్ని తప్పులు కూడా చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీగా మీ తప్పులను సరిచేయడానికి ఇందులో భాగంగానే మా కమిటీలో ఉన్న సునీల్ గారు, వారికి చట్టాలపైన మంచి పట్టున్నది. వారికి బాధ్యత అప్పచెప్తే 18 రాష్ట్రాలలో ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని కూలంకషంగా వాటిని మాట్లాడుకొని వాటిని చదివి వాటన్నిటినీ